తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఏపీని వదలట్లేదు మరో వారం పాటు వానలే వానలు. 7 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. ఇప్పటికే ఏలూరు, విశాఖపట్నం, కాకినాడ, శ్రీకాకుళం, అల్లూరి జిల్లాలను వణికిస్తోంది వార. ఏపీలో వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష చేశారు. అన్ని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. భారీ వర్షాలు కొనసాగితే విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాలన్నారు. వర్ష బీభత్సానికి ఏపీ వణుకుతోంది. మరో వారం రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వార్నింగ్ బెల్స్ మోగిస్తూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఏపీలో వర్షాలు దంచి కొడుతున్నాయి. ఏలూరు, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం ఈ 7 జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు. 7 జిల్లాలు మినహా అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఆయా జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం వెల్లడించారు. ఇప్పటికే ఏలూరు, విశాఖపట్నం, కాకినాడ, శ్రీకాకుళం, అల్లూరి జిల్లాలను వానలు భయపెడుతున్నాయి. భారీ వర్షాలతో అల్లూరి జిల్లా డుమ్రిగూడలో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఇంచమండ, కతలంగి గ్రామాల మధ్యలోని కాస్వే పై నుంచి వరద నీరు పొంగి ప్రవహిస్తోంది. దాంతో సుమారు 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయి జనజీవనం స్తంభించింది. ఇటు శ్రీకాకుళం జిల్లా మందస మండలం గెడ్డూరులో చుట్టుపక్కల నుంచి సముద్రంలోకి వరద పోటెత్తుతోంది. వరద ధాటికి సముద్రం ఒడ్డున నిలిపి ఉన్న బోట్లు కొట్టుకుపోవడంతో కాపాడుకునేందుకు మత్స్యకారులు ఇబ్బంది పడ్డారు. అలాగే భారీ వర్షాలు, వరదలతో ఉమ్మడి కర్నూలు జిల్లాలో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. దాంతో చాలా చోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వర్షాలతో ఇప్పటికే ముందు జాగ్రత్తగా విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. శ్రీశైలం ప్రాజెక్టు కూడా వరద కొనసాగుతోంది. 7 గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు అధికారులు. తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.